దిబా టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంలో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు. దేవరపల్ల మండల కేంద్రంలో ఉద్రిక్తత, పోలీసుల పహారాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయొద్దంటూ అడ్డుకున్న పోలీసులు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాల మద్దతు. 26,000 విరాళం చెక్కును కేటీఆర్కు అందించిన ఆటో డ్రైవర్లు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ధర్నా, తమకి మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వినోదోత్సవం, కాసేపు ఆందోళనకు గురైన భక్తులు. సతీ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ అధికారులు. విశాఖలో రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం కార్యక్రమం, ముఖ్య అతిథిగా సినీ నటులు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజో నరసింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నాడు చంద్రబాబు నాయుడు తెచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం దళిత యువత జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందో ఈ తండ్రి భావోద్వేగంలో వినబడుతోంది, కనిపిస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి, ఆయన అభిప్రాయాలు చెప్తాడు. నీకేమనిపిస్తా ఉంది? మీ అందరికి ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం, ఉన్నతమైన చదువులని ఆలోచన. అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు. మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని, పెద్దవాళ్ళతో చదవాలని, పెద్దవాళ్ళతో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు. ఆయన మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయ, మేము ఎప్పుడు మర్చిపోలేము. వందనాలు. ఏంటమ్మా రత్నలత, మీ నాన్ననే అమ్మను సరిగా చూసుకుంటావా? ఎస్ సార్, నేనే చూసుకుంటున్నాను సార్. వాళ్ళందరినీ ఇప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావా? లేదు సార్, నేను రోజు చేస్తాను, చూసుకుంటాను సార్. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, చూసుకుంటాను సార్. వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటావు? ఎస్ సార్. నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు? సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 3 lakhs. 3 lakhs వస్తుంది ఫర్ మంత్ అమ్మా? అవును సార్. 3 లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరానికి చూస్తే 36 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్ని, వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగాని పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి.
విశాఖపట్నం కోట ఊరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులకు విశాఖ KGH లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను KGH కు తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించామని, కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని, 2-3 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక బాధితుల ఆరోగ్యంపై నిరంతరంగా డాక్టర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక దురదృష్ట ఘటన. సో మనకి కోట ఊరట్ల దగ్గర ఫైర్ క్రాకర్స్లో అగ్ని ప్రమాదం సంభవించి అక్కడ కొంతమంది చనిపోవడం అనేది జరిగింది. ఇమీడియట్గా మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. బర్న్స్ కేసులు ఒకటి మనకు అనకాపల్లి నుంచి వస్తాయి, మీరు వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు సార్. చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి బర్న్స్ కేసు అంటే ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, ఆల్ అలైన్డ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ రప్పించి వీళ్ళకి అందరికీ కావాల్సినట్టు ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకకుండా ఫస్ట్ మనం థియేటర్లో తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి వాళ్ళని పెడితే చాలా వరకు ఇన్ఫెక్షన్ తగ్గి ఇలాంటి వాళ్ళు బ్యాడ్ ప్రోగ్నోసిస్ రాకుండా ఆపడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై నేను క్యాజువాలిటీలో కాకుండా పేషెంట్ని డైరెక్ట్గా ఏదైతే బర్న్స్ వార్డ్ ఉందో దాంట్లోకి తీసుకొచ్చి ఇది చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇప్పటివరకు 5 పేషెంట్స్ వచ్చారు. సో ఈ 5 పేషెంట్స్లో మనకి జల్లూరి నాగరాజు, ఆయన వయసు 50 సంవత్సరాలు, ఆయనకు మాత్రం 90% బర్న్స్ ఉన్నాయి. ఈ 90% బర్న్స్ అనేవి మనకు బయటికి కనిపించినవి. బయటికి ఏదైతే మనకు కనిపిస్తుందో అది, కానీ ఎక్కడైనా మనకి బ్లాస్ట్ అయినప్పుడు ఆ కెమికల్ ఫ్యూమ్స్ వస్తాయి. సో అక్కడ ఉండేటప్పుడు మనం దాన్ని పేల్చడం అనేది జరుగుతుంది. అది పేల్చడం అనేది జరిగి లంగ్స్కి కూడా ఇండైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది. అది ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియదు. ఇట్ విల్ టేక్ 2-3 days. సో వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. సో ఇంకొక పేషెంటు మడగల జానకీరామ్ అని, ఆ పేషెంట్కి 50% బర్న్స్ ఉన్నాయి. సో ఆయన కూడా ఇప్పుడు డ్రెస్సింగ్ అదంతా అవుతుంది, తీసుకొచ్చి మనం వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అయితే డెఫినెట్గా మేము సత్వరమే అందిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జనగామ దేవరుప్పల మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల పహారాలు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు జరిగాయి. ఇంతమంది పోలీసులు ఎందుకంటూ కుల సంఘాలు మండిపడ్డాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయొద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ లో వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి. సభ కోసం 26,000 విరాళ చెక్కును కేటీఆర్ కు ఆటో డ్రైవర్ల యూనియన్ అందించింది. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఆటో డ్రైవర్ల కష్టాల్లో ఉన్నారు, మీకు మేం అండగా ఉంటాం, మీ నుంచి ఇంత పెద్ద సహాయం వద్దని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈ సహాయం అందజేయాలని, ఆ చెక్కును మళ్లీ ఆటో డ్రైవర్ల యూనియన్ కు కేటీఆర్ అందజేశారు. మీ కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పోవాలని ఆటో డ్రైవర్లకు ఆయన సూచించారు.
డబ్బులు మాకు పార్టీ మీకు సాయం చేయాలి. చనిపోయిన 100 కుటుంబాలు వాళ్ళకు మేము సాయం చేస్తారు. మీరు మాకు చాలు, మీరు ఇచ్చింది చాలు, మీ మద్దతు చాలు, సంఘీభావం చాలు. మీరే పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు మేము అండగా ఉంటాం. ఆ చనిపోయిన కుటుంబాలకు మెదక్ జిల్లా చేకుంట గాంధీ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ధర్నా తమకి మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టార్టింగ్ లో అంటే చేకుంటనే మొదలు పెట్టిండ్రు. చుట్టుపక్కల కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎక్కడ కానీ పెట్టలేకుండా ముందు చేకుంట పెట్టిండ్రు. చేకుంట స్టార్ట్ సగం పనులు అంతటా పూర్తి అయిపోయినాయి. ప్రత్యేకం కూడా జరిగిపోయారు అని. విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వినోదోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. వినోదోత్సవంలో భాగంగా అర్చకుల సరదా కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమైందనుకున్నారు. ఇక సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామివారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులను అవమానించారు. ఈ క్రమంలో కొందరు భక్తులను తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సదరు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అక్కడి పోలీసులను కోరారు. తాము దేవుని ఉంగరం తీయటం ఏమిటని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి స్వామివారి మేలి ముసుగు వస్త్రంలో ఉంగరం ఉందంటూ అర్చకులు చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ కాసేపటికి అర్చకులు ఇదంతా అబద్ధమని, స్వామివారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగానే ఈ నాటకం ఆడామని అర్చకులు చెప్పారు. దొంగతనం జరిగిందా లేదా దొరికిందా మీకు? లేదా ఎక్కడ మీరు ఫుటేజ్లో కనిపించారు? అందుకు నన్ను ఓడిపోయారు. ఏ సెక్షన్కి వస్తుందండి? విచారణ జరుగుతుందమ్మా. అంతే మైక్ దగ్గర పెట్టుకోండి. మురళి వెంకట ఇంటి పేరు నువ్వు ఆధార్ కార్డులో ఏ పేరు ఉంది? ఆధార్ కార్డు నిజం చెప్పారా? నిజం చెప్పడం లేదు. మీరు ఉంగరం తీశారు. నిజం చెప్పండి. ఇదే ఎప్పుడే చూపిస్తా. చూపించండి. అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గడపల్లి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి 72 కోట్ల నిధులతో వివిధ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేయాలనే కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున మేము, కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా మంతని పట్టణంలో మరి నివాళులు గొప్పగా అందరూ కూడా పెద్దలు అందరూ వచ్చి కూడా పలకటం జరిగింది.
ప్రధానమైన ఈరోజు మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, వర్గీకరణకు సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా ఈ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో మొట్టమొదటిసారి సప్లాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి మరి సప్లాన్ ఆలోచన చేసి చట్టబద్ధత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగానికి సంబంధించి అసలు రాజ్యాంగమే ఎందుకనే కొంతమంది ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని స్తూపాలు కడుతూ ఉన్నారు. అదే సందర్భంలో నేను ఈరోజు మనవి చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి దళిత సోదరులకే కాదు అన్ని వర్గాలకు సంబంధించి బలైన బడుగు మరి పేద వర్గాలకు సంబంధించిన వారందరికీ సమన్యాయం జరగాలని ఆలోచన చేసిన వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లే ప్రధానమైన బాధ్యతతో మా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి, రాజ్యాంగాన్ని బలహీనపరిచే శక్తులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వారు పోరాటం చేస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోబోతాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల దర్శించుకున్నారు. ఇక సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదెలకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విశాఖలో రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళన కార్యక్రమం జరిగింది. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటులు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు. కళారూపాలు, నృత్య ప్రదర్శనలు, చైతన్యపరిచేలా నాటిక ప్రదర్శనలు జరిగాయి. అంతప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, నేను ఒక న్యాయశాఖ మంత్రి, సమానంగా హక్కులు కావాలని కోరుకుని నేను హిందూ కోర్టును పెట్టా. ఆశ్రయించాను. ఏ కులం లేని, మతం లేని, మొత్తం అన్నీ లేని, మొత్తం సమస్త రాజ్యాంగం మన అందరూ ఈ కులం చేస్తారని చెప్పి పార్లమెంట్ బయటకు వచ్చి కోర్టు అలాగే చేశాడు. దట్ ఈస్ అంబేద్కర్. ఏం మహానుభావుడు, ఎంత గొప్పవాడండి. నిజంగా ఈ రాజ్యాంగం అనే పొలగుత్తులు కన్నా సమాహారం పెట్టకపోతే విభిన్న జాతులతో, విభిన్న మతాలతో, విభిన్న కులాలతో ఉన్న మన భారతదేశం చిన్నాభివృద్ధి అనేక గణతంత్రాలు చెప్తున్న మన భారత చిన్నాభిపై మొక్కలైపోయి, చీరికలపై, పేరికలపై, కులపరంగా, మతపరంగా మొత్తం చిన్నాభిపై కొట్టుకుని ఉండేది. కానీ ఆ పూర్వగుతుని సమాహారం చేసి అందరినీ నాకు కలుపుకుంది. ఆ సౌభ్రతతోనే మహత్వం. హిందూ ముస్లిం భార్య, హిందూ క్రిస్టియన్ భార్య, అందరూ ఒకటే అని చెప్పిన
ఆ మహానుభావుడు నిజంగా శిరస్సు దండం పెట్టాలి. సో కల్పించారు. విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, LICs ఉన్నవాడికి ఓటే వాల్యూ, లేని వాడికి ఓటే వాల్యూ, ఓటుని సమాన హక్కు ఇచ్చి ఈ దేశ సంపద ఇవాళ అతి కొద్ది మంది అంబానీలు పదాలు నా రాజ్యాంగం నేను ఏం రాశారు, రాజ్యాంగ హక్కు నాకు కొనుక్కుంటున్నాను. మొత్తం ప్రైవేట్గానే అయిపోతుంది. నా విద్యార్థికి నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉంటుందా? మొత్తం ఇలాంటి దశలో కార్మిక హక్కులు మొత్తం ఎంతమంది కమ్యూనిస్టు మహానుభావులు. నిజంగా నేను కమ్యూనిస్టు చాలా గొప్ప గౌరవిస్తాను. నేను కమ్యూనిస్టు కాదు, అంత గొప్పను కాదు. హోల్ హార్టెడ్ అంటే లోపల సార్ నేను వాడుకున్న మేధస్కి దానికి ఇవాళ కోటీశ్వరులు అయిపోవాలి. కానీ ఇంకా అది మహానుభావులు చూస్తుంటే అసలు సెల్యూట్. అలాంటి ఇవాళ చాలా ఆనందం ఉంది. నేను ఎన్నోసార్లు ఇవాళ నేను అంటున్నా మిత్రులని సభాపతిగా మన మిత్రుడు రమణ గారు తెలిసినందుకు నేను ఒక విజ్ఞప్తి చేస్తాను మిమ్మల్ని అందరినీ. ప్రపంచ కార్మికులారా యాగం కండి, పోరాడితే పోయేది లేదు బానిసంకర్ చెప్తాడు మార్క్స్ మహానుభావుడు. ఈ రోజు కన్నా ప్రపంచ కమ్యూనిస్టుల యాగం కండి, పోరాడితే పోయేది లేదు తాడితుల హక్కుల రక్షణ తప్ప. కాబట్టి మీ కమ్యూనిస్టులను విజ్ఞప్తి చేస్తున్నాం. CPIM, ML ఆల్ కమ్యూనిస్టులు దయించి యాకోవండి. మీరే కాదు, ఇవాళ చాలా ఆనందం ఉంది. ఎప్పుడు ఎర్ర జెండాలతో, ఎర్ర సట్లతో, ఎర్ర ఇటుతో కనపడి కమ్యూనిస్టులు ఇవాళ నీల్ అంబేద్కర్ మహానుభావుడు వల్ల నీళ్ళు కాబట్టి మొత్తం వెళ్తున్నారు. నాకు చాలా ఆనందం ఉంది ఇవాళ. అందుకని లాల్ నీల్ రెండు ఏకమైనాడు. ఎర్ర కోటి మంది ఎర్ర జెండా వేస్తుంది. మీరు ఏకమని దండం పెడతా ఇలా ఉన్నారంటే ఇచ్చేస్తాడు. రాజ్యం చాలా బలమైంది, శత్రుడు చాలా బలమైన వాడు. మీరు ఎలా ఉంటే ఇరిచేస్తాడు. మీరు ఎలా ఉండండి. ఫైట్ అని అంబేద్కర్ మహానుభావుడు ఏం చెప్పాడు? డూ ఇట్. అసలే వేసవి సెలవులు, ఆపై భాన్వి ప్రతాపం. కట్టుదిట్టమైన రక్షణలు ఉండాల్సిన తాగునీటి ట్యాంకుల వద్ద పర్యవేక్షణ లోపం ఏర్పడింది. ఇక అత్యంత ప్రమాదకరంగా స్కూల్ పిల్లల ఈతకు వేదికగా మారింది. దేగండి అలా వచ్చి పైకి రండి. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు, అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల శ్రేయస్కు కృషి చేసిన అభ్యుదయవాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్వతంత్ర భారతావనిని నడిపిస్తున్న రాజ్యాంగ నిర్మాణ సారథి, జాతి గర్వించదగ్గ దార్శనికుడు, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి అనేక అవమానాలు, వివక్షతను ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయికి చేరిన బాబాసాహెబ్ జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఆదర్శాలను పాటిద్దామన్నారు. ఆశయాల సాధనకు కృషి చేద్దాం. సమున్నత భారతావని సర్వోన్నత ప్రగతికి అంకితమవుదామని అన్నారు. సామాజిక సంస్కర్త, విద్యావేత్త, న్యాయవేత్త, రాజ్యాంగ నిర్మాత, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. వారు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ, పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా, సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి. భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి, వారి జీవితం గురించి తెలుసుకోవాలి, వారి ఆశయాల్ని పాటించాలి, ఆచరించాలి. అయితే అటువంటి మహనీయుడిని దక్కాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు. అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి
భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. వారు 1956లో మరణిస్తే 1990లో కానీ వారికి భారతరత్న రాలేదు. అదే సమయంలో ఒక కుటుంబం తమకు తాము ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు తనకు తాను ఇచ్చుకున్నారు. మరి దారుణంగా ఘోరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎవరి చేతుల్లోనైతే 2 సార్లు కాంగ్రెస్ కజ్రోల్కర్ గారి చేతుల్లో అంబేద్కర్ గారు ఓడిపోవడం జరిగింది. బాంబే లోక్సభ ఎన్నికల్లో కానీ బండారా ఉప ఎన్నికల్లో కానీ ఆనాడు నెహ్రూ గారు కజ్రోల్కర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పోటీ చేయించి వారిని 2 ఎన్నికల్లో ఓడించిన తర్వాత 1970లో అదే కజ్రోల్కర్ గారికి ఒక సామాజికవేత్తగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనేక అవమానాలకు గురి చేశారు. అయితే నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.